హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. గణపతి పండుగ వచ్చేస్తుంది. ఇంకా 2-3 రోజుల్లో గణపతి పండుగ ఉంది కదా. సో అందరూ స్వీట్స్, పాశము, మోదకులు అన్నీ పోస్ట్ చేస్తుర్రు. మన ఛానల్లో ఆల్రెడీ మోదకు దేవుడికి పెట్టాల్సిన నైవేద్యాలు ఉన్నాయి. ఈరోజు సింపుల్గా శనగల రెసిపీ చూసేద్దాం. ఓకే, బాయిల్డ్ శనగలు 1 కప్పు తీసుకున్న, ఉప్పేసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోండి. వాటర్ అన్నీ తీసేసి వడగట్టేసుకొని పక్కన పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర 2 కలిపి 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని, 2 ఒట్టిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం కలిపేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం 2 వేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం శనగలు యాడ్ చేసేసుకోవాలి. శనగలు కొంచెం మొలకెత్తిన శనగలు ఇవి. సో ఆ శనగల్ని మనం యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు, కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్, ఆనియన్స్ ఇవేమీ యాడ్ చేయొద్దు, ఎందుకంటే మనం దేవుడికి నైవేద్యం పెడతాం కాబట్టి. ఓకే, ఈ సింపుల్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ రెసిపీ వాచ్ చేసి చాలా అంటే చాలా సింపుల్, హెల్దీ కూడా. దేవుడికి నైవేద్యం పెట్టేసి ఈ స్నాక్స్ని తినేద్దాం. ఇది మనము బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, స్నాక్స్గా తినొచ్చు, పిల్లలకి స్నాక్స్కి కట్టియొచ్చు. చాలా అంటే చాలా హెల్దీ ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇందులో మనం నార్మల్ డేస్లో చేసుకున్నప్పుడు మంచి చాట్ చేసుకోవచ్చు ఆనియన్స్ వేసుకొని. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.